కొద్దిపాటి వర్షానికే వందలాది కాలనీలు బిక్కుబిక్కుమంటూ గడిపాయి. వరద నీరు పారాల్సిన కాలువలన్నీ కాలనీలుగా మారటంతో అపార్ట్మెంట్లు, రోడ్లు నీటితో నిండిపోయాయి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలేమి మరోసారి నగరానికి నరకం చూపింది. అప్పుడే వేసిన రోడ్లన్నీ తవ్వటం, భూగర్భ కేబుళ్ల పేరుతో చిత్తడిగా చేయటంతో వర్షానికి రహదారులన్నీ సంద్రంగా మారాయి. ఏమంత పెద్ద వర్షం కాకపోయినా నగరాల్లో వరదలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, వ్యాపారాలపై ప్రభావం చూపుతున్నాయి. రవాణాకు అంతరాయం, రోడ్లు తీవ్రంగా దెబ్బతినటం లాంటి సమస్యలకు కారణమవుతున్నాయి. వేసవిలో తీవ్ర మంచినీటి ఎద్దడితో వర్షం కోసం ఎదురుచూసిన నగర ప్రజలకు ప్రస్తుతం వర్షం పేరు చెబితేనే భయమేస్తోంది. నీటి అవసరాలు వర్షం కోసం ఎదురుచూసేలా చేస్తున్న నగరంలో పరిస్థితులు వర్షమంటేనే భయపడుతున్నాయి. ఇందుకు మురుగునీటి నిర్వహణ, వరదనీటి కాలువల నిర్వహణ సరిగ్గా లేకపోవటమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అన్నది కుప్పకూలిపోయింది. ఎప్పుడో నైజాం పీరియడ్లో కట్టిన డ్రైనేజ్ వ్యవస్థను మన ప్రభుత్వాలు దాన్ని డెవలప్ చేసుకోవడము, కొత్తగా డ్రైనేజ్ కట్టడం అంటూ జరగలేదు. ఇంకోటి, ప్రజలు కూడా డ్రైన్లలో, స్టార్మ్ వాటర్ డ్రైన్స్లలో రకరకాల చెత్త చెదారం వేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పనికిరాని అని తెచ్చి దాంట్లో వేయడంతో అంత క్లాగ్ అయిపోతూ ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి సంవత్సరము ఫిబ్రవరి, మార్చి నుంచి మే వరకు ఈ డ్రైనేజ్ క్లీనింగ్ అనే ఒక ప్రోగ్రాం పెడతారు. సాలినా 20 నుంచి 30 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెడతారు. కానీ ఎక్కడ పని పెద్దగా జరిగినట్టుగా లేదు. అంతా మిస్అప్రాప్రియేట్ అవుతుంది, అవినీతి పాలైపోతుంది. వాస్తవంగా హైదరాబాద్లో వర్షపు నీటి నాలాల నిర్వహణను జీహెచ్ఎంసీ, జలమండలి చూస్తున్నాయి. హైదరాబాద్లో కురిసే వర్షపు నీటిని తరలించడానికి 380 కిలోమీటర్ల పొడవున ఉన్న 72 ప్రధాన నాలాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. 30 ఏళ్ల క్రితం దాదాపు 300 అడుగుల వెడల్పుతో ఉండే ప్రధాన నాలాలు క్రమంగా ఆక్రమణలకు గురయ్యాయి. ప్రస్తుతం ఎక్కడా 10 అడుగుల వెడల్పు మించి కనిపించవు. 2000 సంవత్సరంలో వరదలు నగరాన్ని ముంచెత్తిన తర్వాత అందరి దృష్టి నాలాలపై పడింది. అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రతిపాదనలతో నాలాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు జేఎన్ఎన్యూఆర్ఎం కింద 265 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. మొదటి విడతగా 2 ప్రధాన నాలాలను 150 అడుగుల నుంచి 200 అడుగుల మేర విస్తరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మణికొండ నుంచి టోలీచౌక్ మిలిటరీ ఏరియా, చింతల్ బస్తీ మీదుగా హుస్సేన్ సాగర్లో కలిసే బల్కాపూర్ నాలాకు ఓ రూపు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. భూసేకరణకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేకంగా 2000 సంవత్సరంలో భారీగా వర్షం వచ్చినప్పుడు దీని మీద కిర్లోస్కర్ కమిటీ అని ఒకటి వేశారు. ఆ కిర్లోస్కర్ కమిటీ 2003లో రిపోర్ట్ ఇచ్చి నగరంలో డ్రైనేజీ సమస్యలు కానీ, నాలాల సమస్యలు, ఇట్లాంటి వర్షం వచ్చినప్పుడు ఎట్లాంటి పరిష్కారాలు చేయాలని చెప్పి ఒక సుదీర్ఘమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ రకమైన పరిస్థితి వచ్చేది కాదు. కానీ ప్రతి ఏడు చిన్న వర్షానికి కూడా ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ప్రధానమైన 74 ప్రధాన నాలాలని వాటిని వైడనింగ్ చేయమని చెప్పింది. నాలాల మీద ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించమని చెప్పింది. అలాగే నాలాలని వైడన్ చేయడం కానీ, డీప్ పెంచడం కానీ చేయమని రిపోర్ట్ చెప్పింది. ఇట్లాంటి అనేకమైన చర్యలు తీసుకోమని చెప్పి కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఆ రిపోర్ట్ ఇంప్లిమెంటేషన్లో గత పాలకులు కానీ, ఈ 2 ఏళ్ల కాలంలో కానీ ఏ రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. అప్పట్లో నగరంలో కీలక పాత్ర పోషించే రాష్ట్ర మంత్రిగా ఒక నాయకుడు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆక్రమణలను తొలగించడానికి సిద్ధమైన అధికారులకు అడ్డుపడి మరీ ధర్నా చేశారు. అక్కడితో నాలా విస్తరణ పనులు నిలిచిపోయాయి. అదే సమయంలో ఓవైసీ సోదరుల కృషితో పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని 11 కిలోమీటర్ల పొడవున ఉన్న నాలాలను విస్తరించారు. ఇందుకోసం 600కు పైగా ఇళ్లను తొలగించి పునరావాసం కల్పించారు. ఫలితంగానే బుధవారం నాటి వర్షానికి ఆ ప్రాంతంలో ఎక్కడా ముంపు కనిపించలేదు. పనులు నిలిచిపోయిన బల్కాపూర్ నాలా పరిధిలోనే ఎక్కువగా ముంపుకు గురయ్యాయి. హఠాత్తుగా కుండపోత వర్షాలు హైదరాబాద్కే పరిమితం కావు. దేశంలో, ప్రపంచం మొత్తం మీద చాలా నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి. నిర్దిష్ట దీర్ఘకాలిక ప్రణాళికల రూపకల్పనతోనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం సాధ్యమని కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. నగరాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగకపోవటమే వరదలకు కారణమని విశ్లేషించింది. అకస్మాత్తుగా కురిసే కుండపోత వర్షంతో వచ్చే వరదను బయటకు పంపే కాలువలు సక్రమంగా లేకపోవటం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే చర్యలు చేపట్టకపోవటం ఇందుకు కారణం. మురుగునీటి కాలువల్లో పూడిక, ఆక్రమణలతో సమస్య మరింత తీవ్రమవుతోంది. 92% నీరు నగరాన్ని విడిచి బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, అంటే నీరు ఎప్పుడు కూడా పల్లానికి చేరుతుంది. అక్కడ నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా, ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు, ఎక్కడ మట్టి లేకుండా కూడా గోడ రోడ్డు పక్కనే కూడా అలా కప్పి పెడతాం వల్ల 1% నీరు కూడా ఇంకట్లేదు.
అంటే ఇంత పెద్ద మహానగరంలో 8% నీరు ఇంకుతుందంటే ఎన్జీఆర్ఏ రిపోర్ట్స్ అంటే ఎంత దారుణమైన పరిస్థితి. అలాగే చెట్టు ఉందంటే చెట్టు ప్లాట్ఫామ్ చుట్టూ కూడా టైల్స్ వేయటం అనేది చేస్తున్నారు. అంటే ఇది ఒక మనం ప్రకృతిలో జీవిస్తున్నాం అనేది పాలకులకి, ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకి ఖచ్చితంగా అస్పృహ ఉండాలి. అంటే టెక్నాలజీ మీద ఆధారపడి జీవించడానికే ప్రయత్నం చేస్తున్నాం, కానీ నేచర్తో కనెక్ట్ అయి ఉన్నాం అనేది మర్చిపోవటం అనేది ఒకటి జరుగుతుంది. నగరాల్లో పెరుగుతున్న వరదలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం, వ్యాపారాలపై ప్రభావం, ఉపాధి కోల్పోవటం, రవాణా అంతరాయం, రోడ్లు తీవ్రంగా దెబ్బతినటం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వాటి పరిష్కారం కోసం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కొన్ని మార్గదర్శకాలు సూచించింది. వాననీటి కాలువల సమగ్ర సమాచారాన్ని భూభౌతిక సమాచార విధానం GIS ఆధారంగా రూపొందించాల్సి ఉంటుంది. నీరు నిలిచిపోయే ప్రాంతాల సమాచారం వార్డు, డివిజన్ల వారీగా పక్కాగా అందుబాటులో ఉంచాలి. చిన్నా చితకా కాలువలు ప్రధాన కాలువల్లో కలిసే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి నిర్వహించాలి. పట్టణ వరదలను సమర్థంగా ఎదుర్కోవాలంటే కీలకమైన కాలువల నిర్వహణ పక్కాగా జరగాలి. నగరంలో చేరే నీటిపై స్పష్టమైన అంచనాలు రూపొందించాలి. వర్షపాతం ఆధారంగా వరద తాకిడిని విశ్లేషించి నీరు ఎంత వేగంగా బయటకు వెళ్తుందనే అంశంపై స్పష్టమైన అంచనాలు ఉండాలి. ఏటా మార్చి 31 నాటికి వరద నీరు వేగంగా పారేలా అన్ని మురుగునీటి, వాననీటి కాలువల్లో పూడికను తొలగించాలి. తొలగించిన పూడికను కాలువ గేట్లపైనే వదిలివేయకుండా వీలైనంత త్వరగా తరలించాలి. కాలువలపై నిర్మించే వంతెనలు నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా ఉండరాదు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా ఇరువైపులా డ్రైనేజీ ఏర్పాట్లు ఉండాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. అయితే మార్గదర్శకాలు ఎలా ఉన్నా అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవటంలో విఫలమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏటా ఆగస్టు నెలలోనే హైదరాబాద్కు రికార్డు వర్షపాతాలు నమోదైన సందర్భాలున్నా చర్యలు తీసుకోవటంలో పాలకవర్గాలు విఫలమయ్యాయి. 1908లో నగరంలో వచ్చిన వరదలు సెప్టెంబర్లో వచ్చినప్పటికీ తర్వాత వచ్చిన వరదలు, రికార్డు వర్షపాతాలన్నీ ఆగస్టు నెలలోనే రికార్డయ్యాయి. 1954 ఆగస్టులో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 1970లో 14 సెంటీమీటర్లు, 2000 సంవత్సరంలో 24 సెంటీమీటర్లు, 2001లో 23, 2002లో 17.9 సెంటీమీటర్లు, 2006లో 21.8, 2008లో 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం కూడా 3 గంటల్లోనే 7 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా చరిత్ర పాఠాలు చెబుతున్నా పాలకవర్గాలు మేల్కొనటం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఏదో ఒక రోజు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మండు వేసవిలోనూ నడిరోడ్లపై డ్రైనేజీ నదులు పారుతుంటే, చినుకు పడితే చాలు రాదారులు గోదారులైపోతుంటే, ప్రకృతి ఏమాత్రం ప్రకోపించినా రోజుల తరబడి కరెంటు, నీళ్లు అందకపోతే అది విశ్వ నరకం అవుతుందేమో కాని విశ్వనగరం మాత్రం కాదు. ఇప్పటికైనా పాలకవర్గాలు మేల్కొని అవసరమైన దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలి. వాటిని కాగితాలకే పరిమితం చేయకుండా వెంటనే అమలు చేస్తే తప్ప భవిష్యత్తుకు భరోసా దొరకటం కష్టమే.